ఇప్పుడు దాకా మనము క్యాబిన్స్ చూసాం, మనము ఎస్ఎస్లో ఎంఎస్లో రెడీ చేస్తున్నాం క్యాబిన్స్ పౌడర్ కోటెడ్లో. సో ఆ క్యాబిన్స్కి సంబంధించిన షీట్స్ ఏదైతే ఉంటాయో మనం ఆ షీట్స్ని ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా ఈ లేజర్ కట్ సిఎన్సీ లేజర్ కట్ మిషన్స్లో ఇక్కడ కట్టింగ్ అనేది అవుతుంది. మొత్తం ఈ కట్టింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. మనకి ప్రోగ్రామింగ్ ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ కట్టింగ్ అవుతుంది. ఆ మెజర్మెంట్స్ తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇక్కడ కట్టింగ్ అవుతుంది. ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా ఏదైనా ఇక్కడ షీట్ అనేది ఇక్కడ కట్టింగ్ అవుతుంది. సో ఇక్కడ కట్టింగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ బెండింగ్ మిషన్కి వెళ్తాం అన్నమాట. బెండింగ్ అనేది అక్కడ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను రా. ఇప్పుడు దాకా మనము కటింగ్ మిషన్ చూసాము. ఎస్ఎస్ కానీ ఎంఎస్ కానీ షీట్స్ అనేది కటింగ్ అవుతూ ఉంటుంది. అవే కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకు బెండింగ్ అనమాట. సో బెండింగ్ వచ్చేసరికి ఇక్కడ అవుతుంది మనకి. దీన్ని కూడా మనం బెండింగ్ మిషన్ అంటాం ఇది. సో ఈ రకంగా ఒక ప్లేన్ షీట్ ని తీసుకొని ఇట్ విల్ గెట్ బెంట్ యాస్ పర్ ది రిక్వైర్మెంట్. సో క్యాబిన్ కి కావాల్సిన ప్యానెల్స్ ఏదైతే సైజ్ మనకు కావాలో దాని దగ్గర మనం బెండింగ్ అనేది చేసుకుంటాం. సో ఒక ప్రాపర్ బేస్మెంట్ క్యాబిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డోర్ సెక్షన్ కి వెళ్తున్నాం, విచ్ ఇస్ సెకండ్ ఫ్లోర్. పదండి. సో ఇది గూడ్స్ లిఫ్ట్ అండి. మా కంపెనీకి సంబంధించిన ఏదైనా మీటర్లు అనేది ఈ గూడ్స్ లిఫ్ట్ నుంచి మనం ఆపరేట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. గాట్ ఇట్. సో మీ ఫ్యాక్టరీలో లిఫ్ట్ కాబట్టి ఇది డెఫినెట్లీ మీరే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారుగా? మేము మా ఓన్ డిజైన్ అన్నమాట ఇది. మీ ఓన్ డిజైన్. టూ సైడ్ ఓపెనింగ్ ఇటు సైడ్ ఎక్కి అటు సైడ్ దిగొచ్చు మనం. గాట్ ఇట్. నైస్. వితౌట్ వాల్ సపోర్ట్ మనం ఐరన్ బీమ్స్ స్ట్రక్చర్ పైన చేసిన లిఫ్ట్ ఇది. సో ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. మనకి హోమ్ లిఫ్ట్స్ కూడా ఇప్పుడు మనం ప్యాసింజర్ ఎలివేటర్స్ కూడా ఏ వాల్ సపోర్ట్ లేక కూడా మనం ఐరన్ బీమ్స్ పైన స్ట్రక్చర్ తో, అంటే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయేమో కదా, స్ట్రక్చర్ అనేది కాస్ట్ ఎక్కువ. గాట్ ఇట్. ఐరన్ బీమ్స్ ఏదైతే యూజ్ చేస్తామో వాటికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దానికి క్లాడింగ్ చేయాలి, గ్లాస్ అనేది, ఇంకోటి ఏసీపీ షీట్ తో కవర్ చేయాలి. సో అంతవరకు మనకి కాస్ట్ అవుతుంది. సో ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి డోర్ సెక్షన్. ఇది ఆటో డోర్స్ కానీ స్వింగ్ డోర్స్ కానీ ఇవన్నీ ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇవి డోర్ ఫ్రేమ్స్ అన్నమాట. ఈ డోర్ ఫ్రేమ్స్ కూడా మన దగ్గర చూడండి, ఇది పౌడర్ కోటెడ్ డోర్ ఫ్రేమ్స్. ఇవి ఆటో డోర్ ఫ్రేమ్స్ కానీ స్వింగ్ డోర్ ఫ్రేమ్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఆటో డోర్ ఫ్రేమ్స్, స్వింగ్ డోర్ ఫ్రేమ్స్ అన్నారు. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఆటో అంటే ఆటోమేటిక్ డోర్, స్వింగ్ అంటే ఇప్పుడు మనం ఇట్లా పుల్ చేస్తాం, ఓపెన్ చేస్తాం చేత్తో, హ్యాండ్ తో ఏదైతే మనం మాన్యువల్ గా ఓపెన్ చేస్తామో దాన్ని స్వింగ్ డోర్ అంటాము. సెమీ ఆటోమేటిక్ అని అంటాము. అచ్చా ఓకే, గాట్ ఇట్. సో వాటికి కూడా మనం ఆ డోర్స్ కూడా బిగ్ విజన్, హాఫ్ విజన్ గ్లాస్ అనేది గ్లాస్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా డోర్స్ చూడండి, ఇవే స్వింగ్ డోర్స్. మీకు ఏదైతే చెప్పానో సెమీ ఆటోమేటిక్ డోర్స్, ఈ డోర్స్ అన్నమాట. డన్. దీనికి చూడండి హ్యాండిల్ వస్తుంది, ఇక్కడ మనకి ఇట్లా గ్లాస్ వచ్చింది, బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ వచ్చింది. లిఫ్ట్ డిజైన్ అర్థమవుతుంది. సో ఇదంతా ఇక్కడ రెడీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఈ ఆటో డోర్ సెక్షన్. మళ్ళీ ఆటో డోర్స్ కి కూడా ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉందన్నమాట. మనం చూసింది ఇప్పుడు దాకా సెమీ ఆటోమేటిక్ డోర్ సెక్షన్, ఇప్పుడేమో ఆటో డోర్ సెక్షన్ వచ్చింది. ఇవి ఆటో డోర్స్. ఈ ఆటో డోర్స్ లో కూడా ఎస్ఎస్ఎంఎస్ ఇస్తాం మనం. మళ్ళీ వీటిలో కూడా పౌడర్ కోటెడ్ ఉంటుంది. దీంట్లో కూడా గ్లాస్ అనేది బిగ్ విజన్ గ్లాస్, ఇవన్నీ టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేసేది మనం. సో ఎట్టి పరిస్థితుల్లో స్క్రాచ్ ఫ్రీ అండ్ బ్రేక్ ఫ్రీ అనే చెప్పచ్చు. బ్రేక్ ఫ్రీ అని చెప్పచ్చు. సో దీంట్లో సెంటర్ ఓపెనింగ్ వస్తుంది, వన్ సైడ్ ఓపెనింగ్ డోర్స్ వస్తాయి. సో ప్లేస్ ని బట్టి మళ్ళీ వి హావ్ టు టేక్ అ చాయిస్. షాఫ్ట్ సైజ్ బట్టి, విడ్త్ బట్టి. కరెక్ట్.